హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎగ్ పఫ్ని చేయబోతున్నాను. అమ్మో, ఎగ్ పఫ్ చేయడానికి ఓవెన్ కావాలి, బటర్ కావాలి, నెయ్యి కావాలనే అపోహ ఏమీ లేకుండా ఈ ఎగ్ పఫ్ని చేయబోతున్నాను. చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ పఫ్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి. ఎగ్ పఫ్ చేయడానికి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేద్దామో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కోడిగుడ్లు ఉడికేలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1/4 కప్పు మైదా, 1/4 కప్పు గోధుమ పిండిని, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు మొత్తం గోధుమ పిండి అయినా లేదా మొత్తం మైదా పిండి అయినా హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా పిండినైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదాని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉండలు లేకుండా పేస్టులా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. ఉల్లిపాయ మసాలాకి ముందుగా కళాయి స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేసి కలుపుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు లైట్గా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ మసాలాని వేడిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల ముందు రెడీ చేసుకున్న పిండిని ముద్దలుగా రౌండ్గా చేసుకుందాం. ఈ సైజులో మనకి 5 ముద్దలు వచ్చాయి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని పొడి పిండి వేసి చపాతీ పిండిలా ఒత్తుకోవాలి. మనం ఈ పిండిని వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఎంత పలచగా ఒత్తుకుంటే అంత చక్కగా ఎగ్ పఫ్ రెడీ అవుతుంది. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా 1 బై 1 ఒత్తుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చపాతీపై ముందుగా రెడీ చేసిన పేస్టును వేసి చపాతీ మొత్తాన్ని చక్కగా స్ప్రెడ్ చేయాలి. ఇదే విధంగా ఒకదానిపై ఒకటి చపాతీ వేసుకుంటూ ఈ పేస్టుని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత 4 పక్కల సమానంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేయడం వలన మనకి పఫ్లు కరెక్ట్గా షేప్లో వస్తాయి. ఇలా కట్ చేసిన తర్వాత దీనిని నేను 4 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన సైజును బట్టి ఎన్ని కావాలో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన 4 పీసులను డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని 2 వైపులా లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను హాఫ్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. లైట్గా స్ప్రెడ్ చేసిన పఫ్పై 1 టేబుల్ స్పూన్ ఉల్లి మసాలా, హాఫ్ ఎగ్ వేసి పై పొర మాత్రమే ఎగ్ను కవర్ చేస్తూ ఫోల్డ్ చేసుకుందాం. వీడియోలో చూపించే విధంగా ఎగ్గు మసాలా బయటికి రాకుండా కవర్ చేసుకుందాం.
ఇప్పుడు ఎగ్ పఫ్లను మనకు కావాల్సిన షేపులో ఫోల్డ్ చేసుకుందాం. ఇదే విధంగా అన్నిటినీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పఫ్లను ఆయిల్లో నిదానంగా వేయించుకుందాం. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అటు ఇటు టర్న్ చేస్తూ వేయించుకుందాం. అడుగు మాడినా పర్వాలేదు, ఎగ్ పఫ్ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా అన్నిటిని వేయించుకుందాం. ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో. చాలా చక్కగా వచ్చింది. ఎగ్ పఫ్ టేస్ట్ మాత్రం బయట తినేదానికన్నా ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం మన చేతులతో ఇంట్లోనే ఈ ఎగ్ పఫ్లను ఓవెన్ లేకుండా, బటర్ లేకుండా, నెయ్యి లేకుండా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు.